వెల్కమ్ టు మెగాని టీవీ బన్నీ టాపిక్. అంతర్జాతీయ రక్షణ రంగ వేదికపై భారత్ తన అసాధారణ ప్రతిభతో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. దేశీయంగా తయారవుతున్న అత్యాధునిక ఆయుధ సంపత్తిపై ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఫోకస్ పెట్టాయి. చిన్న దేశాలకు నమ్మదగిన రక్షణ కవచంగా నిలవడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. టర్కీ అహంకారాన్ని అణిచివేస్తూ పాకిస్తాన్ మిత్ర దేశాలకు ఊహించని షాక్ ఇస్తున్న భారత్ వ్యూహాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఆర్మేనియా దేశంలో భారత్ కుదిపేస్తున్న రక్షణ మైత్రి వెనుక ఉన్న ఆ అసలు వ్యూహం ఏంటి? ఈ సరికొత్త పరిణామాలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఎలాంటి సమీకరణాలను మారుస్తున్నాయి? సో ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారతదేశ రక్షణ రంగం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. దేశీయంగా తయారవుతున్న అత్యాధునిక ఆయుధాలపై ప్రపంచ దేశాన్ని ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న దేశాలకు రక్షణ కవచంగా నిలవడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్మేనియా పెరేడ్లో భారతీయ అస్త్రాల విశ్వరూపం ప్రదర్శితమై అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్ ఇచ్చిన ఈ ఒక్క డ్రోన్ చాలు శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తించడానికి అని విశ్లేషకులు భావిస్తున్నారు. టర్కీ గర్వాన్ని అణిచిన మోదీ వ్యూహాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. నీతో దోస్తీ మా చావుకు వచ్చింది అంటూ శత్రువుల దేశాలు బంబేలెత్తిపోతున్నాయి. ఆర్మేనియాకు భారత్ అందిస్తున్న అండదండలు 3 దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కొనుగోలు చేసిన తొలి దేశంగా ఆర్మేనియా నిలిచింది. స్వాతి రాడర్లు, ఆకాశ్ క్షిపణులు నుంచి బ్రహ్మోస్ వరకు అనేక ఆయుధాలు ఆర్మేనియాకు చేరాయి. దాదాపు $200 కోట్ల సైనిక హార్డ్వేర్ను ఆర్మేనియా భారత్ నుండి కొనుగోలు చేస్తుంది. పాకిస్తాన్ మిత్ర దేశాలకు ఇది ఊహించని షాక్ అని చెప్పాలి. ఆర్మేనియాకు భారత్ ధైర్యం పోయడంతో కాకాసస్ ప్రాంతంలో సమీకరణాలు మారుతున్నాయి. ఏమాత్రం సంకోచించకుండా అవసరమైన సమయానికి ఆయుధాలను అందించడంలో భారత్ ముందుంది. షరతులు లేని నమ్మదగిన మరియు సరసమైన ధరలకు ఆయుధాలను అందించే దేశంగా భారత్ గుర్తింపు తెచ్చుకుంది. వేగవంతమైన డెలివరీ గడువులకు భారత్ పేరు మారుమ్రోగుతుంది. ఈ రక్షణ మైత్రి కేవలం ఆయుధ విక్రయాలకే పరిమితం కాకుండా మరింత ముందుకు సాగుతుంది. ఆర్మేనియా రాజధాని మ్యారవాన్లో భారత రక్షణ శాఖ వర్గాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఆర్మేనియాలో భారత డిఫెన్స్ సెక్రటరీ పర్యటించి కీలక చర్చలు జరిపారు. ఆర్మేనియా రక్షణ మంత్రితోనూ అలాగే డిప్యూటీ రక్షణ మంత్రి అడ్వైజర్తోనూ రాజేష్ సింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకార ప్రణాళికలు, రక్షణ బంధాలపై ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ చర్చలు జరిపింది. భవిష్యత్తులో యోరావాన్లో భారత రక్షణ అటాచీ నియామకం జరగనుందని తెలుస్తోంది. కేవలం ఆయుధాల విక్రయంతో ఇరు దేశాల మధ్య బంధం ముగిసిపోదని దీని ద్వారా స్పష్టమవుతుంది. ఇప్పుడు నేరుగా 2 దేశాల ఆర్మీ జనరల్ స్టాఫ్ మధ్య ప్రత్యక్ష సహకారం, సమన్వయం ఏర్పడింది. డైరెక్టర్ జనరల్ స్టాఫ్ సమన్వయానికి సైనిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి. కాకాసాస్ ప్రాంతంలో భారత్ తన వ్యూహాత్మక పట్టును క్రమంగా బిగుచుకుంటుంది. పాక్ మిత్రులకు ఇది ఒక బలమైన వార్నింగ్ మెసేజ్గా ఢిల్లీ పంపింది. అజర్బైజాన్తో ఆర్మేనియాకు సుదీర్ఘకాలంగా తీవ్రమైన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మేనియాకు మరింత పెద్ద ఆయుధాల అవసరం బలంగా ఏర్పడింది. రక్షణ రంగంలో నిపుణులు చెబుతున్నట్లు అడిగినమ్మకు అర్ధబంతులు అన్నట్లుగా భారత్ అవసరమైన సహాయం అందిస్తుంది. పాకిస్తాన్ మిత్ర దేశాలు ఈ పరిణామాలను అత్యంత ఆందోళనతో గమనిస్తున్నాయి. భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రాంతీయ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. దౌత్యపరంగా కూడా భారత్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుంది. యోరావాన్లో త్వరలోనే బ్రహ్మోస్ క్షిపణులు కూడా పాగా వేయనున్నాయని రక్షణ వర్గాలు సమాచారం. బ్రహ్మోస్ రాకతో ఆర్మేనియాకు సుదూర ప్రాంతాలపై లాంగ్ రేంజ్ దాడి చేసే అద్భుతమైన సామర్థ్యం లభిస్తుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ ఆకాశ్ పనితీరు ప్రపంచానికి మరోసారి స్పష్టమైంది. ఈ ఆయుధాల విశ్వసనీయతను చూసి వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలు కూడా ఆకర్షితులవుతున్నాయి. ఆసియాలోని పలు దేశాలు భారతీయ రక్షణ పరికరాలను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఆయుధాలను విక్రయించి భారత్ చేతులు దులుపుకోకుండా పూర్తి స్థాయి శిక్షణ కూడా ఇస్తుంది. శిక్షణతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం ద్వారా నమ్మకాన్ని పెంచుకుంటుంది. ఆర్మేనియా బద్ద శత్రువుగా ఉన్న అజర్బైజాన్కు మద్దతు ఇస్తున్న టర్కీ, పాకిస్తాన్లకు ఇది గట్టి ఎదురుదెబ్బ. అడవిలో చెట్టు దొరికితే నరికినట్లు శత్రు దేశాల వ్యూహాలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. రక్షణ ఉత్పత్తుల తయారీలో
ఆత్మనిర్భర్ భారత్ సాధిస్తున్న విజయాలకు ఇవి నిదర్శనాలు. కేవలం దిగుమతిదారుగా ఉన్న భారత్ ఇప్పుడు అగ్రశ్రేణి ఎగుమతిదారుగా మారుతుంది. అర్మేనియా రక్షణ శాఖలో కుదిరిన ఒప్పందాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించనున్నాయి. సైనిక హార్డ్వేర్ సరఫరాలో నాణ్యత విషయంలో భారత్ ఎక్కడా రాజీ పడటం లేదు. పశ్చిమాసియా మరియు కాకాసస్ ప్రాంతాలలో శాంతి స్థాపనకు ఈ ఒప్పందాలు దోహదపడతాయని భావిస్తున్నారు. భారత్ అందిస్తున్న ఈ దౌత్యపరమైన మద్దతు అర్మేనియాకు నైతిక స్థైర్యాన్ని ఇస్తుంది. అర్మేనియాతో ఏర్పడిన ఈ బలమైన బంధం ద్వారా భారత్కు అనేక వ్యూహాత్మక ప్రయోజనాలు కలుగుతున్నాయి. ప్రధానంగా వాణిజ్యపరంగా రెండు దేశాల మధ్య సంబంధాలు నూతన శిఖరాలను తాకుతున్నాయి. రక్షణ రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని చూసి ప్రపంచంలోని ప్రముఖ దేశాలు సైతం ప్రశంసిస్తున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఈ అధునాతన ఆయుధాలు అర్మేనియాకు ఎంతగానో ఉపకరిస్తాయి. భారత రక్షణ పరిశోధనా సంస్థలు రూపొందించిన పరికరాలు క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. కేవలం వాణిజ్య ప్రయోజనాలే కాకుండా రక్షణ భాగస్వామ్యాన్ని కూడా భారత్ ఎంతో సీరియస్ గా తీసుకుంది. అర్మేనియా సైనిక అధికారులకు భారతీయ నిపుణులు ప్రత్యేక శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. దీనివల్ల రెండు దేశాల సైన్యాల మధ్య పరస్పర అవగాహన మరింత పెరగనుంది. శత్రువుల కదలికలను ముందే పసిగట్టే రాడార్ వ్యవస్థలు అర్మేనియా రక్షణను బలోపేతం చేశాయి. అడిగేవాడు ఉంటే అన్ని దొరుకుతాయి అన్నట్లుగా అర్మేనియా తన అవసరాలకు తగిన ఆయుధాలను భారత్ నుంచి సమకూర్చుకుంటుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్ తీసుకుంటున్న స్వతంత్ర నిర్ణయాలకు ఈ రక్షణ సంబంధాలు అద్దం పడుతున్నాయి. ఏ ఒక్క దేశంపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధిస్తూనే మిత్ర దేశాలకు చేయూతనిస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో భారత్కు తిరుగులేని స్థానాన్ని సంపాదించి పెట్టాయి. రాబోయే కాలంలో మరిన్ని దేశాలు భారతీయ ఆయుధాల కొనుగోలుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. భారత్ అర్మేనియా మధ్య నడుస్తున్న ఈ రక్షణ బంధం భవిష్యత్తులో మరింత విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల రాజకీయ ఒత్తిళ్లను లెక్క చేయకుండా భారత్ తన దౌత్య మార్గంలో ముందుకు సాగుతుంది. ప్రాంతీయ సమతుల్యతను కాపాడుకోవడంలో భారత్ చూపుతున్న చొరవను పలు దేశాలు స్వాగతిస్తున్నాయి. పాకిస్తాన్ మరియు దాని మిత్ర దేశాల వ్యూహాలను నిలువరించడంలో ఈ మైత్రి ఒక బలమైన అస్త్రంగా మారింది. అర్మేనియా రక్షణ రంగానికి భారతీయ సాంకేతికత అందిస్తున్న భరోసా అమూల్యమైనది. రక్షణ రంగంలో స్వావలంబన సాధించిన భారత్ ఇప్పుడు ప్రపంచ శాంతి పరిరక్షణలో కీలక గలంగా మారింది. విదేశీ మాదక ద్రవ్య సంపాదనతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ ఎగుమతులు ఊతమిస్తున్నాయి. రక్షణ శాఖ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సమస్యలకు రక్షణ రంగ సహకారంతో తెరదించాలని అర్మేనియా భావిస్తుంది. భారత్ అందిస్తున్న నమ్మకమైన చేయి ఆ దేశానికి శ్రీరామరక్షగా మారుతుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం రాబోయే దశాబ్దాల పాటు ఇరు దేశాల సంబంధాలను దృఢంగా నిలబెడుతుంది. ఏ దేశంపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధిస్తూనే మిత్ర దేశాలకు అండగా నిలుస్తున్న భారత తీరు ఇప్పుడు ప్రపంచ దేశాల ప్రశంసలను అందుకుంటుంది. కేవలం ఆయుధాల వ్యాపారానికే పరిమితం కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్న తీరు అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో మన దేశానికి తిరుగులేని స్థానాన్ని సంపాదించి పెట్టింది. రాబోయే రోజుల్లో ఈ మైత్రి కాకసన్ ప్రాంతంలో ఎలాంటి మార్పులకు నాంది పలుకుతుంది, ప్రపంచ రాజకీయాలకు ఇది ఏ విధంగా శాసిస్తుందన్నది వేచి చూడాలి.